శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్ధే కబళితఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. మనం భక్త కబీర్ దాస్ మొదటి భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ భాగంలో ఒకసారి కబీర్ దాస్ చెప్పింది మనం చెప్పుకున్నాం కదా. జబు మైథా తబు గురు నహి, అబు గురు హై హమ్ నాహి, ప్రేమ గలి అతి శంకరి తామే దోన సమాహి అన్నారు. అందులోని రెండు ఇమడవు అంటే అహంకారం ఉన్నప్పుడు పరమాత్మ ఉండడు, పరమాత్మ ఉంటే అహంకారం అనేది ఉండదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, ఒకనాటి రాత్రి 8 గంటల సమయంలో కబీర్దాసి ఇంటికి కొందరు సాధు మహాత్ములు వస్తారు. ఆహ్వానం లేకనే అందరు మహాత్ములు అరుదెంచి తనను తన గృహాన్ని పావనం చేసినందుకు కబీర్ ఆనందానికి అవధుల్లేవు. మహాత్ములను లోనికి ఆహ్వానించాడు. వారి పవిత్ర పాదాలను కడిగి ఆ పరిశుద్ధ జలాన్ని శిరస్సుపై చల్లుకున్నాడు. వారికి విశ్రాంతి ఏర్పాటు చేశాడు. వెంటనే భార్యను దూరంగా పిలిచి తాను వారితో సంభాషించుచుందునన్యు ఈలోగా వంట తయారు చేయమని చెప్పి తాను వెళ్ళి మహాత్ముల చెంత ఆసీనుడయ్యాడు కబీర్దాసు. భార్య ఆలోచించింది. ఇంటిలో సరుకులు లేవు, చేతిలో పైసా లేదు, ఇంతమంది మహాత్ములకు వంట సిద్ధం చెయ్యటం ఎలా? ఎంత ఆలోచించినా తనకు మార్గమేమిటో గోచరం కాలేదు. భర్తకు చెబుదామని గుమ్మం వద్దకు వచ్చి చూసింది. సంత్ పురుషుల మధ్య పరవశించి రామనామామృతాన్ని పానం చేస్తున్న కబీర్ను చూసింది. తన భర్తను పిలిచి చెబితే మాత్రం ఏం ప్రయోజనం? రామనామ మాధుర్యం తప్ప మరొకటి తెలియని తన భర్తకు చెప్పి ఏమి లాభం? తానే ఆలోచించింది. సంతకు వెళ్ళి సరుకులు అప్పటికి తేవటానికి బయలుదేరింది. అప్పటికే రాత్రి 9 గంటల కాలమైంది. కొట్లులన్నీ మూసి ఉన్నాయి. చివరికి ఒక కొట్టు మాత్రం మూతకు సిద్ధంగా ఉంది. కబీర్దాస్ భార్య లోయి ఆ కొట్టు వద్దకి వెళ్ళింది. కొట్టు యజమాని తులసి సేట్ను చూసింది. ఏమండి, నేను కబీర్దాస్ భార్యను, నన్ను లోయి అంటారు. ఈనాడు మా ఇంటికి మహాత్ములు వచ్చారు, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. సరుకులు లేవు, మీరు సరుకులు ఇప్పించినచో వారికి ఆతిథ్యం ఇవ్వగలను. మీ సొమ్ము రేపు ఇచ్చేస్తాను. దయ ఉంచి ఈ సహాయం చేయండి, మీకు జీవితమంతా రుణపడి ఉండగలను అని వినమ్రతతో తులసి సేట్ను ప్రాధేయపడింది లోయి. తులసి సేట్ ఆలోచించాడు. లోయి మహాసౌందర్యవతి, అందానికి మారుపేరు. ఆమె రూపలావణ్యము అతనిలో దుష్టభావాల్ని రేకెత్తించింది. సరే, నీవు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక నీకు సహాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. నీకు కావలసినంత సరుకులు తీసుకుపోవచ్చు, సొమ్ము కూడా తిరిగి ఇవ్వనవసరం లేదు. నేను నీ కోరిక తీరుస్తాను. ప్రతిఫలంగా నీవు నా మనోభీష్టని నెరవేర్చి తృప్తిపరచాలి అని తన దుష్టభావాల్ని లోయి ముందుంచాడు తులసి సేట్. లోయికి తన చుట్టూ ఉన్న ప్రపంచం పరిభ్రమిస్తున్నట్లు గోచరిస్తున్నది. శరీరం చలనం లేకుండా ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి, ఒళ్ళంతా చెమటలు పోయసాగాయి. హృదయ స్పందనమే ఆగినట్లు అనిపించింది. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఏమిటమ్మా, ఏదో ఒకటి తేల్చి చెప్పు, మేము కొట్టు మూయాలి అన్నాడు తులసి సేట్. ఆ మాటలో మళ్ళీ లోయి మనసు బహిర్ముఖమైంది. కానీ ఏం చేయాలి? ప్రతి హిందూ స్త్రీ పరమ పవిత్రంగానూ ప్రాణ సమానంగానూ భావించే పవిత్ర శీలాన్ని ఇక్కడ కోల్పోవటమా? అలాగని అదృష్టవశాత్తు ఇంటికి వచ్చిన సంత పురుషులకు ఆతిథ్యం ఇవ్వకుండా తరిమివేయటమా? ఆమెలో సంఘర్షణ తీవ్రమైంది. కొట్టు కట్టేయాలి, తొందరగా చెప్పమని సేటు ఒక పక్క బలవంతం చేస్తున్నాడు. ఏది ఏమైనా మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడమే ప్రధాన కర్తవ్యం అని పెంచి లోయికి ప్రధాన కర్తవ్యం అనిపించింది లోయికి. వెంటనే తన అభిప్రాయాన్ని తులసి సేటుకు తెలియజేసింది. నేను మీ కోరికతో ఏకీభవిస్తున్నాను, అయితే ఒక షరతు. నేను అశ్లీలంగా మారి మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వలేను. మీరు సరుకు ఇవ్వండి,
తీసుకుని వెళ్ళి వంట చేసి వారికి వడ్డించి తరువాత వెంటనే వచ్చి మీ కోరికే తీరుస్తాను అని చెప్పింది లోయి. తులసి సేటు వెంటనే కోరిన సరుకులన్నీ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి లోయి వంట తయారు చేసింది. భార్యాభర్తలు ఇరువురు మహాత్ములకు ఆహారం వడ్డించారు. వారిని సంతృప్తిపరిచారు. భోజనానంతరము ఇరువురు కలిసి మహాత్ములకు పాదసేవ చేశారు. వారు నిద్రించగానే తాము భుజించడానికి ఇరువురు బయలుదేరి వంటగది వైపు నడుస్తున్నారు. మహాత్ముల సేవాభాగ్యం లభించినందుకు కబీర్ హృదయం సంతృప్తితో నిండిపోయింది. పొంగి వస్తున్న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, లోయి, ఇంతమంది సత్పురుషులకు ఆతిథ్యమిచ్చే భాగ్యాన్ని భగవానుడు ఈనాడు నాకు ప్రసాదించాడు. ఇది నిజంగా మన జీవితంలో మరపురాని మధుర సంఘటన అన్నాడు కబీర్దాసు. భర్త మాటలకు ఇంతవరకు ఆలకిస్తున్న లోయి భర్త వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. పెదవులు వణుకుతున్నాయి. శరీరం కంపించిపోతున్నది. అదేమిటి లోయి, ఏమిటా కన్నీరు? నాకు తెలుసు, అవి కన్నీళ్లు కాదు, ఆనందబాష్పాలు. సాధు పురుషులకు ఆతిథ్యమిచ్చిన తృప్తి నిన్ను అంతగా పరవశింపజేసింది అన్నాడు కబీర్దాసు. లోయి ఆ మాటలు వినగానే బోరుమని విలపించసాగింది. కబీర్దాసుకు పరిస్థితి అర్థం కాలేదు. కారణమేమిటో చెప్పమని భార్యను అడిగాడు. జరిగిన పరిస్థితినంతా పూసగుచ్చినట్లు భర్తతో చెప్పింది లోయి. తనలాంటి దుర్మార్గురాలైన స్త్రీ చరిత్రలోనే కనిపించదని దుఃఖించసాగింది. భర్తకు ఇంత ఘోర అన్యాయం తలపెట్టిన స్త్రీ అన్వేషించినా అగుపించదని ఏడవసాగింది. కబీర్దాస్ ప్రశాంతంగా లోయిని సమీపించి, లోయి, పిచ్చిదానా, ఎందుకింతగా దుఃఖిస్తున్నావు? నీవు చేసింది తప్పు కాదు. నీలో ఏ దోషమూ లేదు. క్లిష్ట సమస్యలో నీవు చక్కటి నిర్ణయం తీసుకున్నావు. ఒక భయంకర సన్నివేశంలో బహుచక్కటి పరిష్కారాన్ని రూపొందించావు. భక్తుల సేవయే భగవంతుని సేవ. భక్తుల సేవ కన్నా మించిన భాగ్యం లేదు. అనవసరంగా దుఃఖించకు. నీవు చాలా పవిత్రురాలవు. అంతేకాదు, భక్తులకు ఆతిథ్యమిచ్చే ఈ అపూర్వ అవకాశాన్ని మనకు ప్రసాదించిన తులసి సేట్ కూడా నా దృష్టిలో పవిత్రుడే. అతడు సరుకులు ఇవ్వకపోతే మనము ఆతిథ్యం ఇవ్వగలమా? అతడు సాక్షాత్ భగవంతుడనే భావం నాకు కలుగుతున్నది. లోయి, పోదాం పద. నీవు అతనికి మాట ఇచ్చావు. ఇచ్చిన మాటను నెరవేర్చడం భక్తులమైన మన కర్తవ్యం. ఇప్పుడు చాలా రాత్రి అయింది. పైగా వర్షం పడుతోంది. నేను వచ్చి నిన్ను అక్కడ వదులుతాను. మళ్ళీ నీవు బయలుదేరగానే తీసుకొని వస్తాను, బయటకు రాగానే అని ఆవిడను తీసుకొని వీధి గుమ్మం వైపుకు నడుస్తాడు. గొడుగు పట్టి ఆవిడను తులసి సేట్ ఇంటికి తీసుకొని వెళతాడు. సేట్ గారి వరండాలో కబీర్ నిలబడ్డాడు. లోయి లోపలికి వెళ్ళింది. తులసి సేట్ దిగ్భ్రాంతి చెందాడు. ఆమె నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. నీవు వచ్చావా? ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎలా రాగలిగావు? అన్నాడు తులసి సేట్. లోయి తల వంచుకొని, నా భర్త తీసుకొని వచ్చారు అన్నది. ఆ సమాధానం సేట్కి కలవరపెట్టింది. సేట్ని, నీ భర్త తీసుకొని వచ్చారా? నీవిక్కడికెందుకు వస్తున్నావో అతనికి తెలుసా అని ప్రశ్నించాడు. తెలుసు. జరిగిన విషయమంతా చెప్పాను. సాధుజనులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సహకరించిన మీరు భగవత్ స్వరూపులని చెప్పి నన్ను వెంటబెట్టుకుని వచ్చారు అన్నది లోయి. తులసి సేట్ ఆశ్చర్యపోయాడు. నీ భర్త ఎక్కడున్నారు అని అడిగాడు. బయట వరండాలో నా కోసం వేచి ఉన్నారు అని సమాధానమిచ్చింది లోయి. తులసి సేట్ బయటకు వచ్చి కబీర్ని చూశాడు. ప్రశాంత చిత్తంతో నిశ్చింతంగా రామాధ్యానం చేస్తున్న కబీరును చూశాడు. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. తాను చేసిన అపరాధానికి సిగ్గుపడిపోయాడు. సేట్జీ పరమభక్తులను కష్టపెట్టినందుకు వ్యధ చెందాడు. లోయి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. ఆపుకోలేని దుఃఖంతో కబీర్ పాదాలపై పడి, నేను దుర్మార్గుడను, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించండి అంటూ దుఃఖించాడు తులసి సేట్. సూర్యకాంతిలో మంచుగడ్డ కరుగులాగున కబీరు దివ్య తేజస్సు ముందు తన కామవాంఛలు కరిగిపోయాయి. తులసి సేట్లో నూతన పరివర్తన కలిగింది. అతని జీవితంలోనే నూతన పరిణామం ఏర్పడింది. ఊహించని తీరానికి జీవితము మలుపు తిరిగింది. బ్రతుకుకు సార్థక్యం ఏమిటో గ్రహించడానికి మనసు పరితపిస్తోంది. గత జీవన విధానానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని చేపట్టేందుకు ఆంతర్యంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కబీర్ ప్రేమపూరితంగా తులసి సేట్ను ఆలింగనం చేసుకున్నాడు. పశ్చాత్తాపం గల మనిషి దైవత్వం గల వ్యక్తి అని తెలియజేశాడు. జరిగిన తప్పిదానికి పశ్చాత్తాపం చెందడం మంచిదే గాని
అలాంటి తప్పే రెండవసారి జరగకుండా చూసుకోవడం ఉత్తమమని సూచించాడు. నివ్వెరపోయి నిలబడి ఉన్న తులసి సేట్ను సమీపించి తన అమృత సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. ఇక్కడ చెప్తున్నారు, घूंघट పట్ ఖోలు రే తోవే పీవు మిలేంగే घट घट में वो ई साई रमता कटुक वचन मत बोल रे शून्य महल में दीप बिराजे बाजे अनहत डोल रे कहत कबीर सुनो भाई साधु अनहत बाजत डोल रे అన్నారు. అంటే తెరను తొలగించు, ఘుంగటి కాపటు ఖోలురే, నీవు రాముని సాన్నిధ్యం పొందగలవు, పీవు మిలేంగే అన్నారన్నమాట. అవునా? ప్రతి హృదయంలో భగవానుడు ఉన్నాడు. ఘట్ ఘట్ మేవో ఈ సాయి రమత అన్నమాట. ప్రతి హృదయంలోని భగవంతుడు ఉన్నాడు. ఎవరిని కష్టపెట్టే మాటలు మాట్లాడకు, కటుకవచను మతుబోలురే. అంధకార బంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి శూన్యమహలమే దీపు బిరాజే బాజే అన్హత్ డోలురే అన్నారునా. శూన్యం అంటే హృదయంలో దీపాన్ని వెలిగించి అందు సదా ధ్వనించే ప్రణవనాదమును ఆలకించు అని తులసి సేట్కు జ్ఞానబోధ చేశాడు కబీర్ దాస్. పరనారీ పై ని చూరీ మత్ కోయి లావో అంగ్ రావణ్ కే దశ శీస్ గయే పరనారీ కే సంగ్ అన్నారు. పరపురుషుని భార్య సానపట్టిన కత్తి వంటిది. ఆవిడ శరీరాన్ని ఆలింగనం చేసుకునేందుకు అర్రులు చాచకు. పరపురుషుని భార్యను ఆశించటం వల్లనే రావణుడు తన 10 తలలను పోగొట్టుకోవలసి వచ్చింది అని పరస్త్రీల పట్ల కబీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తమర్చాడు. కబీర్ దాస్కు ఒక కుమారుడు కలిగాడు. అతనికి కమాల్ అనే నామకరణం చేశాడు. కమాల్ శైశవ దశలోనే పరధ్యానంగా ఉండేవాడు. రామనామం చెవిని పడగానే ఏడుపు మానేసేవాడు. హరికథలు జరుగు చోట నిశ్శబ్దంగా కూర్చొని ఆలకించేవాడు. సంకీర్తన జరుగు స్థలమునకు వెళ్ళి గంతులు వేసేవాడు. ఆ కుర్రవానిలో ప్రస్ఫుటంగా తెలియవచ్చే భక్తి శ్రద్ధలు చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. కమాల్ 12 సంవత్సరములు బాలుడయ్యాడు. ఒకనాడు తండ్రిని సమీపించి తాను పుణ్యక్షేత్రమైన ద్వారకను సందర్శించవలని కుతూహలంగా ఉన్నదని కమాల్ తెలియజేశాడు. కుమారుల్లోని జ్ఞానతృష్ణకు కబీర్ సంతసించి పంపుతాడు. కుమార్ బయలుదేరాడు. మార్గమధ్యంలో రామనామమును గానం చేస్తూ తన్మయత్వంతో నడుస్తున్న బాలుని చూసి ఇతడు అపర సుఖబ్రహ్మవలేయున్నాడని భావించి అతనికి ఆతిథ్యమిచ్చి సత్కరించేవారు. సంకీర్తన చేయించుకొని ఆలకించేవారు. ఆ పసివాడు చేసే బోధాలను అవధానంతో శ్రవణం చేసేవారు. ఇలా భక్తిని ప్రచారం చేసుకుంటూ కుమార్ ద్వారక చేరాడు. అక్కడ కొన్ని రోజులుండి స్వామిని మనసారా సేవించి తిరిగి కాశీక్షేత్రానికి ప్రయాణమయ్యాడు. మార్గంలో చిత్రకూటమనే గ్రామానికి చేరాడు. ఆ ఊరిలో విష్ణుదాసుడనే భాగవతోత్తముడు కలడు. అతడు సంపన్న కుటుంబీకుడు. కమాల్ ముఖసరోజమును కాంచగానే అతడ మహాభక్తుడని గ్రహించాడు. తన గృహంలో ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందని ఆహ్వానించాడు. కమాల్ విష్ణుదాస్ గృహంలో సంకీర్తన చేశాడు. కమాల్ అమృత గానమునకు భక్తులంతా సమ్మోహితులయ్యారు. ఎవరు ధన రూపంలో ఏది ఇచ్చినను కమాల్ గ్రహించక నిరాకరించేవాడు. కమాల్ యొక్క వైరాగ్యమును చూసి విష్ణుదాసుడు విస్మయముందాడు. కమాల్కు ఏదన్నా పారితోషికంగా సమర్పించాలని విష్ణుదాసు మనసులో ఉంది. ఒక విలువైన మాణిక్యాన్ని తెచ్చి కమాల్కు ఇవ్వబోయాడు. కమాల్ నిరాకరిస్తూ, విష్ణుదాస, ఏమిటి నీవు చేయుచున్నది? విప్రులకు విత్తము, మహారాజులకు మాణిక్యాలు, పేదవారికి పరమాన్నం, విరాగులకు వస్త్రము సమర్పించవలయునను అనితే నీకు తెలియదా? కనుక నీకు అభీష్టముగా ఉన్నచో ఒక గుడ్డముక్కను నాకు ఇప్పించు చాలును, నాకు మాణిక్యాలు ధనము అవసరం లేదు అని చెప్పాడు. విష్ణుదాసు ఆలోచించాడు. కమాల్ను ఒప్పించడం తన తరం కాదు. నూతన వస్త్రము తెప్పించాడు. అందులో తెలియకుండా లోపల ఈ మాణిక్యాన్ని ఉంచి కమాల్కు అందించాడు. అది వస్త్రమేననే భావనతో కమాల్ స్వీకరించాడు. భక్తుల యొద్ద సెలవు తీసుకుని స్వస్థలానికి బయలుదేరాడు కమాల్ ఇల్లు చేరాడు. తన యాత్రా విశేషాలన్నీ తండ్రికి చెబుతున్నాడు. కబీర్ దాస్ ఆనందానికి అవధుల్లేవు.
కమాల్ తన సంచి నుండి వస్తువును తీయడంలో విష్ణుదాసు ఇచ్చిన వస్త్రం నుండి మాణిక్యం కింద పడింది. కబీర్దాస్ ఆ మాణిక్యాన్ని చూశాడు. కోపోద్రిక్తుడయ్యాడు. కమాల్, విలువైన రత్నాలను రేగుబండ్లకు ధారపోయినట్లు అమూల్యమైన రామనామాన్ని విక్రయించి ఈ నిర్జీవమైన మాణిక్యాన్ని సంపాదిస్తావా? ఛీ, నీ ముఖం నాకు చూపించకు. ఈ మాణిక్యమును తీసుకుని వెళ్ళి ఎవరు నీకిచ్చారో వారికి తిరిగి ఇచ్చిరము. అట్లు చేయనచో నీవు నా కుమారుడు కావు, నేను నీ తండ్రిని కాను అని శాసించాడు. కమాల్ తాను వద్దని నిరాకించినను విష్ణుదాసుడు తనకు తెలియకుండా ఈ పని చేసినాడని చెప్పి తండ్రి ఆజ్ఞానుసారము చిత్రకూటం వెళ్ళి విష్ణుదాసునికి సమర్పించి తిరిగి వచ్చాడు. కమాల్ శ్రద్ధాభక్తులను చూసి అందరూ అతన్ని భక్త కమాల్ అని పిలిచెడివారు. కామినీ కాంచనములను జయించిన వాడే నిజమైన వేదాంతి. ఈ రెండింటికి బానిస అయినవాడు భక్తుడు కాలేడని కబీర్దాసు అభిప్రాయము. గాంఠీ దామ్న బాంధయి నాహీ నారీ సేనేహ కహే కబీరత సాధుకే హం చరణ్కి ఖేహ అన్నారు. అంటే కాంచనము గిట్టనివాడు, కాంతను ముట్టనివాడు నిజమైన సాధువు, నేను అతని పాదధూళి వంటివాడను అని కబీరదాసు చెప్తాడనమాట. కాశీనగరంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి దైవచింతనయే గిట్టదు. ప్రాపంచిక విషయాల విషయవాసంలో పడి కాలాన్నంతా వృధా చేసుకునేవాడు. ఒకనాడు గంగా నదీ తీరంలో కబీర్ శిష్యులకు బోధ చేయుచుండగా ఆ ధనికుడు వస్తాడు. కబీర్ని చూస్తాడు. అహంకారంతో అనరాని మాటలు అంటాడు. కాలాన్ని వృధా చేసుకునే పిచ్చి సన్యాసులని వ్యాఖ్యానిస్తాడు. కబీర్ అతన్ని సమీపించి, నీవు చేసిన వ్యాఖ్యానం చాలా రసవత్తరంగా ఉంది, కానీ ఒక్క విషయంలో మాకు సందేహంగా ఉంది. చెయ్యరాని పనులన్నీ చేసి ధనం కూడబెట్టావు, అక్రమధనంతో బ్రతుకంతా గడిపావు. మరి ఇంత ధనాన్ని సంపాదించావు కదా, ఎవరి కొరకైతే పడరాని పాటలు పడి ధనాన్ని ప్రోగు చేశావో, రేపు నీకు ఆపద సమయం వచ్చినప్పుడు వీరిలో ఎవరైనా ఆదుకోగలరా? నీ బాధలను పంచుకునేవారెవరైనా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించాడు కబీర్. నన్ను ప్రాణ సమానంగా చూసుకునేవారు ఎందరో ఉన్నారు. నా భార్య, పిల్లలు అవసరమైతే ప్రాణాన్నైనా ఇవ్వడానికి వెనుకాడరు అన్నాడా షావుకారు. మిత్రమా, నీ మాటలు సత్యదూరంగా ఉన్నాయి, అంటే సత్యానికి చాలా దూరంగా ఉన్నాయన్నమాట. ఈ విషయంలో సత్యమెంతో గ్రహించాలంటే నీవు జ్వరపీడితుడు అయినట్లు నటించు. బాధలు పంచుకునేవారెవరో చూడగలము. నిన్ను ప్రేమించేవారు మీ గృహంలో ఎందరున్నారో తెలిపోతుంది అన్నాడు కబీరు. షావుకారు సమ్మతించి బాధపడుతున్నవాడిలా అభినయిస్తూ ఇంటిలో పడుకున్నాడు. భార్య, పిల్లలు, బంధువులంతా చుట్టుముట్టారు. లేని జబ్బు గనుక ఎంత వైద్యం చేసినా నయం కావటం లేదు. పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక బ్రతకడనే నిర్ణయానికి వచ్చారు. ఏమండి, మీ తర్వాత నన్నంత బాగా ఎవరు చూసుకుంటారు? పిల్లలు నా మాట వింటారనే నమ్మకమేముంది? దయ్యుంచి ఆస్తి నా పేరట వ్రాయండి, అప్పుడు పిల్లలు దగ్గర నాకు విలువ ఉంటుంది అని భార్య విలపించింది. ఇప్పుడు కొడుకు అంటున్నాడు, నాన్న, ఇంటికి పెద్దవాడిని కనుక ఆస్తినంతా నా పేరట వ్రాయండి, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. పైగా మీ చితాభస్వాన్ని పుణ్యనదుల్లో కలపవలసిన వాడను అన్నాడు పెద్ద కుమారుడు. నాన్న, నేను అందరిలో చిన్నవాడను, మీ ముద్దుల కొడుకును. పెద్దవాళ్ళకిస్తే వాళ్ళు నన్ను మోసం చేయవచ్చు. ఆస్తినంతా నా పేరట వ్రాయండి, ప్రతి ఏటా మీ పేరున బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేస్తాను అన్నాడు చిన్న కుమారుడు. షావుకారు బంధువులంతా కబీర్దాస్ చుట్టూ మూగారు. మహాత్మా, మీరు భగవంతుడి రూపము, ఎలాగైనా ఇతనిని బతికించండి అని ప్రాధేయపడ్డారు. కబీర్దాసు అలాగేనని ముందుకు వచ్చాడు. ఒక గిన్నెతో పాలు తీసుకొని రమ్మన్నాడు. పాలు తెచ్చారు. ఎవరైతే అతనిని అమితంగా ప్రేమిస్తున్నారో వారు ఈ పాలు త్రాగితే అతని జబ్బు నయమవుతుంది అని కబీరు తెలియజేశాడు. వెంటనే అందరూ ముందుకొచ్చి మేము తాగుతామని చెప్పారు. నేను త్రాగాలంటూ పోటీపడి ముందుకొచ్చారు. పాలే కదా అనుకున్నారు. పరస్పరము పోరాటానికి కూడా దిగారు. ఆగండి, అనవసరంగా ఆవేశపడకండి, నే చెప్పేదంతా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ పాలు త్రాగుతారో వారు మరణిస్తారు, బదులుగా ఈ షావుకారు ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు కబీర్దాస్. నేను చనిపోతే పిల్లల బాధ్యత ఎవరు నిర్వహిస్తారు అని వెనుకడుగు వేసింది భార్య. నాకు భార్య, పిల్లలున్నారు,
నేను గతిస్తే వారి జీవితాలేమవుతాయి అని దూరంగా వెళ్ళాడు పెద్ద కుమారుడు. నేను మరణిస్తే నా భార్య జీవించలేదు, అనవసరంగా 2 హత్యలవుతాయి అని ముఖం తిప్పుకున్నాడు రెండవ కుమారుడు. మా నాన్నకు నేనంటే ప్రాణం, నా ప్రాణంతో మా నాన్నను బతికించినా ఆ తరువాత నేను లేననే బాధతో ఆ ప్రాణం ఎలాగూ నిలవదు, కనుక నేను పాలు త్రాగను అన్నాడు చిన్న కుమారుడు. తన కుటుంబీకులే కాదంటూ ఉంటే మాకు మాత్రం ఏం పట్టింది అంటున్నారు బంధువులు, మిత్రులు. అందరూ కబీర్ వైపు తిరిగారు. మహాత్మా, మీరు నిస్వార్థపరులు, త్యాగజీవులు. మీకు దేహధ్యాస లేదు, ప్రాపంచిక సంగత్వం ఉండదు. దయ ఉంచి మీరే ఆ క్షీరమును పానం చేసి వారిని రక్షించకూడదా? తోటి ప్రాణికి సేవ చేయటమే కదా మీ ధర్మం అన్నారు. కబీర్దాస్ నవ్వుతూ, అలాగే నేనే పానం చేస్తాను అని పాలు త్రాగి ఆ షావుకారును పడక మీద నుంచి లేపుతారు. ప్రశ్నార్థకంగా అతన్ని చూస్తాడు. ఆ ధనికుడు సిగ్గుతో తల వంచుకుంటూ, ఎవరి కొరకైతే అమితంగా కష్టించి ధనాన్ని ప్రోగు చేశాడో వారి ప్రేమలు ఎలాంటివో ప్రత్యక్షంగా చూశాడు. మహాత్మా, చీకటి దారిలో పయనించి బ్రతుకును నిరర్ధకంగా మార్చుకున్నాను, పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక మిగిలిన నా శేష జీవితాన్ని సన్మార్గంలో నడుపుకుంటాను. మీరు ఉపదేశించి ఆశీర్వదించండి, మీ బోధన శిరసావహించి ఆచరణలో ఉంచుకొని తరిస్తాను అని పశ్చాత్తాప హృదయంతో ఆ షావుకారు కబీర్దాస్ పాదాలపై పడ్డాడు. కబీర్ అతనిని చెయ్యి పెట్టి లేపి ఆలింగనం చేసుకుని తన అమర సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. निरधन के धन राम हमारे, चोर न लेने घटहु न जावई, कष्ट में आवई काम, दिन दिन हो तो सवाई दौलत, छोड़त नहीं छधाम, जागत सोनत उठत बैठत, जपो निरंतर नाम. అర్థమవుతోంది కదా. अंतकाल में छोड़ चलत सबु, पास न एक चधाम, कहत कबीरे धन के आगे సారస్ కో క్యా నామ్ అన్నారు. అంటే ధనహీనులకు రామనామమే ధనము. రామనామమును అను సంపద పెరుగుతుందే గాని తరగదు. మెలకువనందు నిద్రయందు కూడా నిరంతరము రామనామము జపము చేయుము. మృత్యువు సమీపించే సమయంలో అందరూ నిన్ను విడిచిపెట్టు వారే గాని నీ వెంట నడిచే వారొక్కరు కూడా కనిపించరు. రామనామము ఎదుట పరుసవేది కూడా నిరుపయోగమే అని కబీర్దాసు ఆ షావుకారుకు బోధ చేశాడు. తాను జీవించడమే కాకుండా తోటివారిని కూడా కబీర్దాసు సన్మార్గంలో నడిపించేవాడు. భగవన్నామమునందు అతని విశ్వాసము మేరు పర్వతం వంటిది. సంపూర్ణ శరణాగతి మార్గంలో జీవితము గడిపేవాడు. భగవన్నామ ప్రభావం మెరిగిన భక్తులంటే కబీర్దాసుకు ప్రాణం. అవసరమైతే వారి కొరకు ప్రాణాన్ని సైతం త్యజించడానికి సిద్ధం. అంతటి త్యాగజీవి అన్నమాట. ఒకనాడు జ్ఞానదేవ్ నామదేవులు భక్తులతో కూడి తీర్థయాత్రలు చేయుచూ కాశీనగరానికి వచ్చి కబీర్దాసు గృహానికి అతిథులుగా వస్తారు. కబీర్ సంతోషంతో పొంగిపోతాడు. వారికి వసతి సదుపాయాలన్నీ చూస్తాడు. భక్తులు విశ్రమిస్తారు. కబీర్దాస్ భార్య లోయి భర్తను సమీపించి మర్నాడు భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటిలో సరుకులు ఏమీ లేవని చెబుతుంది. కబీర్ ఆలోచిస్తాడు. మార్గం గోచరించలేదు. అప్పుడు అర్ధరాత్రి అయింది. ఏ కొట్టు నుంచైనా సరుకులు దొంగిలిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. దొంగతన పాపమని తెలుసు. తాను దొంగతనమనే చిన్న తప్పును చేసి పవిత్రాత్మలకు ఆతిథ్యం ఇవ్వడమనే బృహత్ కార్యాన్ని నిర్వహించవచ్చు అనుకున్నాడు. తన కుమారుడైన కమాల్ను వెంటబెట్టుకొని కన్నము వేయుటకు అవసరమైన గుణపము కత్తి తీసుకుని బయలుదేరాడు. మహాభక్తుడైన కబీర్దాస్ దొంగతనమునకు వెల్లుటయ్యా. దీనదయాళుడైన రాముడు ఈ సంఘటన ద్వారా కబీర్దాస్ కీర్తిని లోకానికి తెలియజేయాలని భావించాడేమో. తండ్రి కుమారులు ఒక కొట్టు వద్దకు చేరారు. చుట్టుపక్కలందరూ నిద్రిస్తున్నారు. ఇంటికి కన్నం వేశారు. కమాల్ని పిలిచి, నాయనా, నీవు లోపలికి వెళ్ళి సంత పురుషులకు ఆతిథ్యం ఇచ్చుటకు కావలసిన పదార్థాలను మాత్రమే తీసుకుని రమ్ము అని కబీర్ చెప్పాడు. కమాల్ కన్నం గుండాలోనికి వెళ్ళాడు. అవసరమైన ఆహార పదార్థాలన్నీ మూటగట్టాడు. కన్నము ద్వారా తండ్రికి అందించాడు. ఇక తాను కన్నము ద్వారా బయటకు నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈలోగా అతనికి ఒక సంకల్పం కలిగింది, ఒక ఆలోచన కలిగిందనమాట. ఇక్కడ ధనము బంగారు ఆభరణాలు ఉన్నాయి.
తాము వెళ్ళిన తర్వాత తస్కరుడెవడైనా ఈ కన్నము ద్వారాలోనికి ప్రవేశించి వాటిని అపహరిస్తాడేమోననే సందేహం కలిగింది. కాస్త దూరంలో నిద్రిస్తున్న కొట్టు యజమాని దగ్గరికి వెళ్ళాడు కమాల్. అతన్ని తట్టి నిద్ర లేపాడు. ఏమండి, మేము దొంగలము కాము. అవసర నిమిత్తము ఒక సత్కార్యము చేయు ఉద్దేశంతో కొన్ని పదార్థాలని తీసుకుని వెళుతున్నాం. మేము వేసిన కన్నము అలాగే ఉంది. మీరు జాగరూకులై ఉండండి అని చెప్పి త్వరగా కన్నములో దూరి బయటకు రావడానికి ప్రాకుతున్నాడు. వ్యాపారి పరిగెత్తుతూ వచ్చి నడుము వరకు కన్నములో దూరిన కమాల్ను సమీపించి అతను కాళ్ళు గట్టిగా పట్టేశాడు. దొంగ దొంగ అని కేకలిస్తున్నాడు. పరిస్థితి తారుమారైంది. కమాల్ ఆలోచించి తండ్రితో చెబుతాడు, నాన్న, ఇక లాభం లేదు. అతను నా కాళ్ళను గట్టిగా వాటేసుకుని ఉన్నాడు. ఇక కొద్దిసేపట్లో జనం పొగవుతారు. మన చోరత్వం తెలిసిపోతుంది. అదీనుగాక మనం దొంగతనం చేశామని తెలిస్తే పుణ్యాత్ములైన జ్ఞానదేవ్ నామదేవులు ఒక్క క్షణమైనను మన గృహంలో నిలువరు, ఆతిథ్యం స్వీకరించరు. నేను నా జీవితాన్ని త్యాగం చేయవలసిన పవిత్ర సమయం ఆసన్నమైంది. నీవు నా తలను కోసి ఆ సరుకులను నా శిరమును తీసుకుని వెళ్ళు అని కమాల్ చెప్పగానే కుమార్ని ఔదార్యానికి త్యాగశీలతకు సంతసించి కబీర్ తన దగ్గరున్న కత్తితో కమాల్ శరీరమును కోసి సరుకులు శిరమును తీసుకుని వెళ్తాడు. కబీర్దాస్ ఇంటికి వెళ్ళి సరుకులన్నీ భార్యకు అప్పగిస్తాడు. కుమారుడెక్కడని అడుగుతాడు లోయిని. లోయి, ఓ కుమారుడెక్కడని అడుగుతుంది లోయి. కబీర్ కమాల్ శిరస్సును లోయి చేతిలో పెడతాడు. జరిగిన వృత్తాంతమంతా చెబుతాడు. లోయి ఆనంద బాష్పాలు రాల్చుతుంది. కమాల్ చేసిన త్యాగానికి సంతసిస్తుంది. కమాల్ లాంటి పుత్రరత్నం కలగటం తమ భాగ్యమని మురిసిపోతుంది. ఆహా, ఎంతటి మహత్తర అవగాహన! సాధు సత్తములకు ఆతిథ్యమిచ్చుటకై తన ఏకైక పుత్రుని త్యాగం చేసిన ఉదాసీనత ఎలాంటిది! కబీర్దాస్ తన రచనలలో ప్రేమనే అనుక్షణము ప్రతిపాదిస్తాడు. ఈనాడు తన కుటుంబీకులందరూ ప్రేమకే జీవితాన్ని ఆహుతి చేయడానికి సిద్ధపడ్డారు, ఆహుతి చేశారు. ప్రేమ బిక్కుసు నూతుమై సునామాధే సాటే హాట్ భూజత విలంబన కీజియే తచ్చినది జై కాట్ అన్నారు. చిన్న తచ్చణ అనమాట. అంటే తలకు బదులుగా ప్రేమను సంతలో విక్రయించుచున్నట్లు నువ్వు విన్నచో ఆలస్యం చేయవద్దు, శిరమును పోగొట్టుకుని ప్రేమను సంపాదించు అన్నారు. ఎంతటి ఉదాత్తమైన భావన! ప్రవచించటం కాదు, తమ జీవితంలో ఈనాడు ఆ పరమ సత్యాన్ని ఆచరించి చూపాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కుమార్ని శిరస్సును దాచి ఉంచిన లోయి ఉదయాన్నే షటసోపేతముగా భోజనము తయారు చేసింది. జ్ఞానదేవుల వారు సందేశాన్ని అందించి సంతృప్తిపరిచారు. నామదేవుల వారు సంకీర్తనలను ఆలపించి పరవశింపజేశారు. అందరూ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సాయంత్రం వెళ్ళడానికి బయలుదేరారు. సంకీర్తన చేసుకుంటూ నడుస్తున్నారు. కబీర్దాస్ గడిచిన రాత్రి కమాల్ శిరమును తీసుకొని రాగా మొండము అక్కడే ఉండిపోయింది. వ్యాపారి గ్రామస్తులంతా ఒక చోట చేర్చి జరిగిన విషయమంతా వివరించాడు. ఆ మొండెము ఎవరిదో గ్రామస్తులు కూడా గుర్తించలేకపోయారు. వీధిలో ఒక స్తంభమును పాతి ఆ మొండెమును దానికి కట్టారు. తల్లిదండ్రులు తప్పక వస్తారని అభిప్రాయపడ్డారు. జ్ఞానదేవ్ నామదేవులు భక్త సమూహంతో కూడి సంకీర్తన చేయుచు మొండెము వ్రేలాడదీసియున్న దారిలోనే వెళ్ళవలసి వచ్చింది. వారి సమీపమునకు రాగానే కమాల్ మృతదేహము 2 చేతులు జోడించి మహాత్ములకు నమస్కరించింది. వారు గానం చేయుచున్న సంకీర్తనకు అనుకూలంగా చేతులతో తాళం వేయుచున్నది. జ్ఞానదేవులు ఈ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు. నామదేవుల వారు నిశ్చేష్టులై నిలబడ్డారు. భక్తులంతా దిగ్భ్రాంతి చెందారు. జ్ఞానదేవుల వారు కబీర్దాసును పిలిచి, ఏమిటి అద్భుతం! మృతకళేబరము నమస్కరించుచున్నది, సంకీర్తనకు అనుకూలంగా కరతాళము వేయుచున్నది. కబీర్, ఈ రహస్యం ఏమిటో నీకు తెలిసి ఉండాలి, భక్తులకు నివేదించండి అని చెబుతారు. మిశ్రమ భావాలతో కబీర్దాస్ హృదయం కలత చెందియున్నది. మేఘము నీటిని వర్షింపచేయునట్లు తన నేత్రమేఘాలు కన్నీటి వర్షాన్ని కురిపించసాగాయి. దానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. కబీర్దాస్ జ్ఞానదేవుల వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, మహాత్మా, ఇతడెవరు విష్ణుభక్తుడై ఉండాలి. మీ దర్శనానికి మీరు గానం చేయు సంకీర్తన ఆలకించడానికి ఇంకా ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాడు అనగానే కంఠము గద్గదమై మూగబోయింది. జ్ఞానదేవుల వారు తన జ్ఞాన దృష్టి ద్వారా జరిగిన విషయమంతా గ్రహించారు.
భక్త కమాల్ ప్రహ్లాదుని వంటి భాగవతోత్తముడని కొనియాడారు. కబీర్దాస్ ధర్మపత్ని లోయిని పిలిచి కమాల్ శిరమును తీసుకుని రమ్మని చెప్పాడు. జ్ఞానదేవుల వారు ఆ మొండెమును క్రిందికి దింపారు. నామదేవుల వారు పాండురంగ భగవాన్ని దివ్యనామమును గానం చేయుచుండగా జ్ఞానదేవుల వారు కమాల్ శిరమును మొండెముపై ఉంచారు. కమాల్ సజీవుడయ్యాడు. భక్త కమాల్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జ్ఞానదేవుల వారికి నామదేవుల వారికి భక్తమండలికి సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించాడు. జై జై పాండురంగ విఠల. అందుచేతనేనేమో తస్మిన్ తజ్జనే ఖేదాభావ, తన భక్తులకు భగవంతునికి తేడా లేదని నారద మహర్షి ప్రవచించారు. దైవ ప్రభావాన్ని ప్రపంచానికి చాటి అంటే దైవ ప్రభావాన్ని ప్రపంచానికి చాటి భక్తుల హృదయ మందిరాల్లో నామదీపాన్ని వెలిగించారు. కబీర్దాస్ వృద్ధాప్యం సమీపించింది. ఒకనాడు భక్తులందరూ గుమిగూడి ఉండగా రామనామాన్ని గానం చేస్తూ కబీర్ రామ చైతన్యంలో ఐక్యమయ్యారు. కబీర్దాసు మృత కళేబరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కబీర్ ముస్లిం గనుక అతని దేహాన్ని పూడ్చిపెట్టాలంటారు మహమ్మదీయులు. భక్త కబీరు హిందువు గనుక అతని శరీరాన్ని దహనం చేయాలంటారు హిందువులు. వాగ్వివేదాలు పెరిగాయి. తన జీవితకాలమంతా ఏ సమస్య తలెత్తిందో మృత్యుముఖంలో ప్రవేశించినప్పుడు కూడా అదే సమస్య రూపుదాల్చింది. ఇంతలో అక్కడే ఒక సాధువు వచ్చారు. జరిగిన విషయమంతా ఆలకించారు. సరే, దీనికి పరిష్కారం ఒక్కటే. ఈ శరీరాన్ని 2 భాగాలుగా విభజించి మీ ఇరువురు తీసుకుని మీ ఇష్టం వచ్చిన విధంగా శవ సంస్కారాలు జరపండి అని పలుకుతూ ఆ సాధువు కబీర్ మృతదేహమును సమీపించి ఆ మృతకళేబరముపై కప్పియున్న వస్త్రాన్ని తొలగించాడు. ఆశ్చర్యం! కబీర్ మృతదేహము అచట అదృశ్యమైంది. బదులుగా తాజా పుష్పాలు కబీర్ దేహరూపంలో నిండి ఉన్నాయి. పుష్పాలన్నీ ప్రోగు చేసి ఇరువురికి సమంగా పంచారు. హిందువులు ఆ పుష్పాలు తీసుకువెళ్ళి దహనం చేశారు. మహమ్మదీయులు తీసుకువచ్చి పూడ్చిపెట్టారు. కబీర్దాసు పువ్వుగా జన్మించాడు. వేదాంత పుష్పమైన విజ్ఞాన సౌరభాన్ని విరజిమ్మాడు. చివరకు మృతదేహం కూడా అదృశ్యం చేసి పూలే మిగిల్చి వెళ్ళాడు. పుష్ప సౌందర్యముతో పుష్ప సందేశంతో పుష్ప జీవనాన్ని కలిగి తరించండని అమృత సందేశాన్ని అందించాడు. సంత్ కబీర్దాస్ మహారాజ్కి జై. కబీర్దాస్ ప్రబోధము ఒక నూతన పంథాలో నడిచింది. బాహ్య ప్రదర్శనలను తాను నిరసించాడు. ఆంతరంగిక స్వేచ్ఛను, సౌందర్యాన్ని ప్రతిపాదించాడు. సనాతన ధర్మము బోధించే కర్మ సిద్ధాంతమును, పునర్జన్మను, మోక్షభావనను, సన్యాస స్వీకారమును కబీర్ అంగీకరించాడు. కర్మకాండను, విగ్రహారాధనను, వర్ణ వ్యవస్థను కబీర్దాస్ నిరసించాడు. తాను శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించలేదు. అనుభవ ప్రబోధాన్నే బోధించాడు. కబీర్దాసు ఒక కీర్తనలో ఇలా గానం చేస్తారు: పుణ్య నదులలో స్నానమాచరించుట వలన ప్రయోజనము లేదు. నేను అందులో మునిగాను, అవి నీళ్లేనని తెలుసుకున్నాను. ఆలయాల్లో విగ్రహాలన్నీ నిర్జీవమైనవి, అవి మాట్లాడలేవు. నేను ప్రతి ఆలయంలో విగ్రహం ముందు నిలబడి ప్రార్థించాను. విగ్రహము కేవలము స్థాణువేనని భావించాను. శాస్త్ర కన్యను తెర తొలగించి చూశాను. పురాణమంతా పలుకులే అని, ఖురానంతా పద పలుకులేనని గ్రహించాను. తన అనుభవ భూమికలో నుండి కబీర్ ప్రవచిస్తున్నాడు. నమ్మండి, తరించండి అని గానం చేశాడు కబీర్దాస్. కబీర్దాస్ పైన గానం చేసిన కీర్తన విని విగ్రహారాధన తప్పని, పుణ్యతీర్థ స్నానాలు అనుచితమని, శాస్త్రావగాహనార్థమని భావన చేసినచో ఆయన పట్ల అతని సమకాలీకులు ఎంత అన్యాయంగా ప్రవర్తించారో అంతకన్నా ఎక్కువగానే మనం అపార్థం చేసుకున్నామని, అన్యాయంగా ప్రవర్తించామని భావించాలి. ఎందుకంటే ఆనాటి సాంఘిక ఆచారాన్ని కబీర్ క్షుణ్ణంగా పరిశీలించాడు. సద్గురువలమని అహంకారం ఫలకాన్ని ధరించి శిష్యుల అజ్ఞానముపై స్వారీ చేసి దేవుళ్లకు మధ్య తేడా చూపించి కొన్ని ఆలయాల్లోనే ప్రవేశించాలని, కొన్ని ఆలయాల్లో ప్రవేశించడం కూడా పాపమని, ఆ దేవుని నామమును నామధేయముగా ధరించడము కూడా నరకమని ప్రబోధించే అయోమయ అప్రయోజక అనర్థ పాండిత్య గురువుల అజ్ఞాన ప్రబోధాలను ఆలకించి కబీర్ కలత చెందాడు. ప్రజావాహినిని అక్రమ మార్గాల్లో నడిపే అవివేకుల ప్రలాపాన్ని తుదముట్టించాలని సంకల్పించాడు. గ్రంథులను ఇనుప కుడ్యాల వలె ఏర్పరచుకుని గ్రంథాలను వల్లించటంలో, అందరి సిద్ధాంతములను ఏకరో పెట్టడంలో కాలాన్నంతా వృధా చేసుకుని చున్న మానవాళిని తన విజ్ఞాన ప్రబోధ దండంతో భుజము తట్టి లేపాడు. ఏమంటారంటే కబీరు, పోథీ పడుపడ జగమువా
పండిత్ హువా న కోయ్, ఢాయి అక్షర ప్రేమకా పఢే సో పండిత్ హోయ్ అన్నారు. అంటే గ్రంథ పరిశోధనలో కాలానంతా వృధా చేసుకొని ఎందరో నశించిపోయారు. ఎవరైతే 2.5 అక్షరాల్ని అంటే శ్రీరామ్ జపించారో వారే తరించారు అని బోధించాడు. భగవాన్ నామాన్ని ఆశ్రయించి తరించవచ్చని కబీర్ ప్రగాఢ విశ్వాసము. నామము భక్తిని భగవంతునిగా మార్చుతుందని కబీర్ అభిప్రాయం, అనుభవము కూడా. మనము అన్వేషించే ఆనందము వస్తు ప్రపంచంలో మృగ్యమని, ఆంతర్యములోనే లభ్యమని ప్రబోధించాడు. ఎలా చెప్తున్నారంటే, కస్తూరి కుండల బసే మృగుడుండే బనమాహి, ఐసే ఘట్ మే పీవ హై దునియా జానే నహి అన్నారు. అంటే కస్తూరి తన నాభియందున్నదనే జ్ఞానము లేక కస్తూరి మృగము అరణ్యమంతా అన్వేషించినట్లు భగవంతుడు హృదయమనందున్నాడనే విజ్ఞానము నశించి మానవులు బాహ్యంలో భగవంతుని అన్వేషిస్తున్నారు అని కబీర్ ప్రచారం చేశాడు. కబీర్దాస్ సూచించిన బాట, ప్రవచించిన మాట సత్యమునకు సమీపము, సాక్షాత్కారమునకు సన్నిహితము. బహిర్ముఖమయ్యే మనసును బాహ్య వస్తువుల యందు లగ్నం చేసి సాధన కొనసాగించినచో ఆంతరంగిక అనుభవము లభించటం అతి కష్టమని అభిప్రాయపడ్డారు. నామోచ్చారణతో హృదయ కుహరంలో అణిగే ప్రక్రియనే తాను బోధించాడు. ప్రియతం కో పతియా లిఖూ జో కహూ హూయ విదేశ్, తనమే మనమే నయనమే తాకో కహా సందేశ్ అన్నారు. అంటే ప్రియుడు పరదేశంలో ఉన్నచో అతనికి నేను ఉత్తరము రాయక తప్పదు. అతడు నా శరీరములో మనస్సులో నయనాల్లో వసించున్నప్పుడు అతనికి సందేశం పంపించనవసరం ఏమున్నది అని అంతర్యామి అయిన భగవానులో లయించే ఉత్తమ ప్రక్రియను తెలియజేశాడు భక్త కబీరు. ఆంతర్యంలో భగవంతుని దర్శించడంలో ఆలస్యం జరగకూడదని కబీర్ అభిప్రాయం. మార్గము గమ్యము ఒకటై సమరసం కావాలనేదే అతని అభిమతం. అందుచేతనే నామము ద్వారా హృదయములో వెంటనే లయించమని తెలియజేశారు. అందుకని జపానికి కృష్ణయ్య అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అదేంటి, ఫస్టు శబ్ద బ్రహ్మము, తర్వాత ఆ లయ బ్రహ్మము అన్నారన్నమాట. అంటే ఫస్ట్ జపం చెయ్యగా చెయ్యగా చేయగా అది బ్రహ్మములో లయమైపోతుందన్నమాట. అదే చెప్పారు ఇక్కడ కబీర్దాసు. నామము ద్వారా హృదయములో వెంటనే లయించమని తెలియజేశారు. నీవు జపమాల తిప్పుతున్నప్పుడు జరుగుతున్నదేమిటో తెలుసా? కాలచక్రము జపమాలతో పాటు తిరుగుచున్నది. కాలం గతించిపోతున్నదే గాని హృదయ సౌందర్యమును నీవు దర్శించలేకపోతున్నావు. జపమాలను పారవేసి హృదయ జపమాలను తిప్పుటకు సిద్ధంగా నిన్ను నీవు తెలుసుకోగలవు అని ప్రవచించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ ఒక చిన్న మనవి, ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో తెలియదు, ఇక్కడ డిస్లైక్ కొడుతున్నారు ఎవరు. పరమాత్మ నామోచ్చరణ మనం తప్పుగా చేసినా కూడా పరమాత్మ దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే తనని వచ్చి రాని మాటలతో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని తిడతామా? తిట్టం కదా, ఆనందపడతాం. అంటే ఏదో విధంగా నేర్చుకుంటున్నాడు అని, అంతేగాని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించాలి. శ్రద్ధ ఉంటే వినాలి, లేకపోతే మానేయవచ్చు. దీంట్లో ఏమీ అభ్యంతరాలు లేవు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కొంతలో కొంత మనకి జ్ఞానం కలగాలనే అభిప్రాయంతో పెద్దవాళ్ళు చెప్పిన వాటిని నేను పెడుతున్నానన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.